టీమిండియా గెలిచింది. కానీ అభిమానులు మాత్రం సంతోషంగా లేరు. అమెరికా చేతిలో భారత్ త్రుటిలో పరాభవం తప్పించుకుంది. సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం లేకపోతే ఏమై ఉండేదో తెలుసా? హార్దిక్ పాండ్యా ఫ్లాప్ పై ఇప్పుడు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ ఏలో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కింద మీద పడుతూ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కేవలం 161 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. అభిషేక్, ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ లాంటి బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ భారీ కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. 49 బంతుల్లో 84 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు. ఇది నిజంగా సూర్య షో అని చెప్పాలి. సూర్య లేకపోతే భారత్ 120 పరుగులు కూడా చేయలేకపోయేది. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో పూర్తిగా అటర్ ఫ్లాప్ అయ్యాడు. 5వ వికెట్ తర్వాత క్రిజ్ లోకి వచ్చి 6 బంతులు 5 పరుగులు, 10 నిమిషాలు కూడా నిలకడ లేక పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బౌలింగ్ లో కూడా పరిస్థితి మారలేదు. 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. హార్దిక్ పాండ్యా టీమిండియాకు ఆడి దాదాపు 10 ఏళ్లు అవుతుంది. కానీ వరుసగా గాయాలు, నిలకడలేని ప్రదర్శన ఇవి ఇప్పుడు పెద్ద డ్రాబ్యాక్ గా మారాయి. 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ ఇలా కీలక టోర్నీల్లో గాయాలతో దూరం అయ్యాడు. ఇప్పుడు కూడా అమెరికా మ్యాచ్ లో విఫలం కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ఈ మ్యాచ్ గెలిచిన ఆట తీరు మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఈ విజయంలో భారత్ కు 2 పాయింట్లు వచ్చాయి. ప్రస్తుతం గ్రూప్ ఏలో టాపర్ గా కొనసాగుతుంది. పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. టీమిండియా ఆట తీరుతో సూపర్ 8 లో గెలుస్తుందా? హార్దిక్ పాండ్యా ప్లే సేఫా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.